ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని పంచుకోవాలనిపించిందండి మీతో. ఎలా అంటే కొన్నిసార్లు భగవంతుడు ఉన్నాడా లేడా మనమే నమ్ముతున్నామా? చాలాసార్లు ప్రతి వ్యక్తిలోనూ ఈ ఆలోచనలు వస్తాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు లేడు, లేకపోతే నాకు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటాం. చాలాసార్లు మనకు మంచి జరిగినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, ఆయనే మనకి ఇవన్నీ సమకూర్చి పెట్టాడు అనుకుంటాం. అది ప్రతి వాళ్ళు అనుకునే విషయమే. అయితే నేనైతే చాలా బలంగా నమ్ముతానండి, మన వెనకాల ఎప్పుడు దైవశక్తి అన్నది ఒకటి ఉంటుందని. మనకి కర్మానుసారం కూడా మనకి జరుగుతూ ఉంటుంది, మనకి రాసి పెట్టిన విధంగా. అయితే నేను ఒక అద్భుతమైన విషయాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలి, ఒక అనుభవాన్ని షేర్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అసలు వీడియో చేయడం అన్నది నాకు కొత్త. అంటే ఇలా డైరెక్ట్గా అయితే చేయలేదు ఎప్పుడు, కానీ చూస్తాను చాలామంది భక్తుల అనుభవాలు, వాళ్ళకి జరిగిన రియల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయినది విని నిజంగా నాకు అప్పుడు చాలా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏ వ్యక్తి కూడా ఊరికనే చెప్పరు కదండి, వాళ్ళకి జరిగిన అనుభవం అంటే వాళ్ళు ఫీల్ అయిందే కదా చెప్తారు. చాలాసార్లు చూస్తూ ఉంటాను బాబా గారి గురించి, కానీ లేదంటే ఎక్కువ బాబా గారి వీడియోస్ కూడా ఉంటాయి మనకి. అలాగే శ్రీవారి లీలలు అని, అద్భుత లీలలు అని చాలా ఫాలో అవుతూ ఉంటాను నేను. గోపీనాథ దీక్షితులు వారి ఛానల్ ఒకటి ఉందండి, అందులో ఆయన ఛానల్ చాలా ఫాలో అవుతాను నేను. ఎందుకంటే తిరుపతిలో ఆయన అర్చక స్వామి వారు, ఆయన ప్రధాన పూజారి గారు. ఆయన ఎక్కువ స్వామివారికి దగ్గరగా ఉంటారు. ఆయన అలంకరణలో కానీ ఏదైనా ఆ శ్రీవారి అద్భుత లీలలు ఛానల్లో మీరు ఒకసారి చూసుకుంటే కనిపిస్తారు ఆయన. ఆయన ఈవెన్ బ్రహ్మోత్సవాలు వాటిల్లో కూడా, ఈ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా స్వామివారి పల్లకీ సేవల్లో వాటిల్లో ఆయన కనిపిస్తూ ఉంటారు. వాహన సేవలు జరుగుతూ ఉంటాయి కదండి, అప్పుడు ఆయన ఉంటారు. అయితే ఆయన ఛానల్ చూసినప్పుడు చాలామంది భక్తులు వాళ్ళ యొక్క అనుభవాలని చెప్పారు. అంటే భగవంతుని ప్రెజెన్స్ మనకు కూడా ఉన్నదాన్ని చాలామంది చెప్పారు. అది నేను కూడా చాలాసార్లు చెప్తాం అనుకున్నాను, ఎందుకంటే నాకు కూడా అది అనుభవం అయిందండి. ఎలా అంటే మీకు ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను. మొదటి నుంచి కూడా మా అమ్మగారు వాళ్ళ ఇంటిలో విష్ణు పూజలు, అంటే కృష్ణ పరమాత్మని బాగా భక్తితో సేవించేవారు మా మదర్. అంటే మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కువ కృష్ణ భక్తులు అనమాట. భగవద్గీత పారాయణాలు ఇవన్నీ చేసేవారు. ఫాదర్ వైపు నుంచి అయితే కొంచెం అమ్మవారు, ఈశ్వరుడు ఇలాంటివి నమ్మేవారు. అమ్మ వైపు నుంచి ఎక్కువ అందరూ, ఇంచుమించు అందరూ, మా తాతగారు వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ కూడా కృష్ణుడు బాగా ఎక్కువ వాళ్ళు అనమాట. అలాగే అమ్మ కూడా ఇక విపరీతమైన భక్తి. మీరు నా వెనకాల చూస్తున్నారు కృష్ణ విగ్రహం, అది కూడా మా అమ్మగారి గురించి తీసుకున్నాను. ఇప్పుడు అమ్మ లేరు. అది నిజంగా మీకు ఇంకో వీడియోలో చెప్తానండి, అది ఎలా మా ఇంట్లోకి వచ్చింది అన్నది ఒక అద్భుతం మీకు చెప్తాను. అయితే నేను లక్కీగా ఏంటంటే నాకు పెళ్ళైన తర్వాత అత్తయ్య గారు కూడా ఇంచుమించు వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు వాళ్ళకి, అంటే మూలదేవుడు అంటారు కదా, అదనమాట. ఆవిడ ప్రతిరోజు ప్రసాదాలు అవి పెట్టేవారు. ఆవిడ కూడా 2019లో ఆవిడ కూడా నెల డిఫరెన్స్లో చనిపోయారండి. పెద్దగా ఇబ్బంది పడకుండా వచ్చిన మరణమే వాళ్ళకి. నాకు అప్పటి వరకు కూడా బాబా అంటే, ఇప్పటికీ బాబా, అప్పటికి కూడా చిన్న వయసులో బాబాని బాగా పూజించేదాన్ని. అంటే ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ నుంచి కూడా బాబా భక్తి బాగా ఉండేది. కాకినాడలో ఉండేవాళ్ళం మేము. బాబాకి 108 తిరగడము, పెద్ద పూజలేం కాదు, బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఆనందం కలిగిన, దుఃఖం కలిగిన బాబాతో షేర్ చేసుకోవడం అన్నది ఉండేది నాకు. ఆ చిన్న విగ్రహంతో మాట్లాడుకునేదాన్ని ఏంటో అలాగా. అయితే మా అత్తగారు చాలాసార్లు అనేవారు, వెంకటేశ్వర స్వామి గుడికి రా, మనకి ఎవ్రీ డిసెంబర్లో అక్కడ గోదాదేవి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి జగన్నాథపురం దగ్గర ఒక టెంపుల్ ఉందండి. అక్కడ అత్తయ్య గారు, మావయ్య గారు ఒకరోజు మొత్తం కూడా
వాళ్ళు ఆ సేవకైన ఖర్చు ఇచ్చేవారనమాట ఆ డిసెంబర్ నెలలో. అంటే గోదాదేవి కళ్యాణం అని చాలామంది భక్తులు అలా ఇస్తారు. ఎవ్రీడే ఒక మనిషి ఒక ఫ్యామిలీ అనుకుంటారు. రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి రాత్రి ఆయన పవళింపు సేవ వరకు ఉండి వీళ్ళు ఇంటికి వస్తారనమాట. దానికి అయ్యే ఖర్చు మనం పెట్టుకుంటాం. ఆ రోజు ఆ గుడిలో అయ్యే గర్భగుడిలో అయ్యే ఖర్చు పెట్టుకుంటాం. అదొక సేవ. అయితే ఎన్నోసార్లు రమ్మన్నారు, నేను వెళ్ళలేదు. నాకేంటంటే బేసికల్గా బాబా తప్ప ఎవరు కాదు, అందరి రూపాలు ఒక్కటే. బాబా రూపంనే బాగా ఇష్టపడేదాన్ని. మీరు ఏ గుడికి వెళ్ళినా ఆ రూపంలో బాబాని చూసుకునేదాన్ని. లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళినా సరే ఓం సాయిరామ్ అనుకునేదాన్ని. అలా అంత ఇష్టం అనమాట ఆయన అంటే. అయితే చాలాసార్లు ఇగ్నోర్ చేస్తాను నేను. వెంకటేశ్వర స్వామి సర్లేండి మీరు వెళ్ళండి అత్తయ్య గారు, నేను ఇంక ఈసారికి రాను అనేదాన్ని. వీలు ఉండి కూడా వెళ్ళలేని పరిస్థితి. వెళ్ళేదాన్ని కాదు, ఏమో ఎప్పుడు అనిపించలేదు. ఇష్టమే, ఆయన అంటే ఇష్టమే, కృష్ణుడు అంటే ఇష్టమే. బట్ గుడికి అనగానే అంత తొందరగా ఎప్పుడు తయారై వెళ్ళిన సందర్భాలు గుర్తులేవు. తిరుపతి బాబు పుట్టెంటుకలు గది వెళ్ళాము, ఇంకోసారి వెళ్ళాం తప్ప అంత పర్టికులర్గా ఆరాధించిన సందర్భాలు అయితే లేవు. అయితే నాకు అత్తయ్య గారు చనిపోయిన తర్వాత నాకు తెలియదు అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి అంటే ఎలా ఇష్టపడ్డాను కూడా నాకు అర్థం కాలేదండి. ఇప్పటికీ నేను వెనక్కి తిరిగి చూసుకుని ఎలాగా ఏ సందర్భంలో ఆయన అంటే ఇష్టపడ్డాను, అసలు ఆయన అంటే ఎందుకు నా మనసులోకి వచ్చారన్నది నేను ఇప్పటికీ కూడా చెప్పలేకపోతున్నాను. కానీ అప్పటి నుంచి ఒక రకమైన ఏంటంటారు విపరీతమైన ధ్యాస ఆయన మీద. ఆయన రూపాన్ని తలుచుకోవడము, ఆయన గుడికి వెళ్ళాలని. తిరుపతి మీరు నమ్మరు, ఆ తిరుపతి వెళ్ళాలని ఎన్ని ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు. మా వారికి కుదరలేదు, నాకేమో పిచ్చిగా వెళ్ళాలని. ఇది 2023లో జరిగిన సంఘటన. ఈ తిరుపతి వెళ్ళాలని బాగా బలంగా కోరుకుంటున్నాను. బట్ ఒక్కదాన్ని వెళ్ళడం నాకు తెలియదు. మా బాబేమో ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆ విషయాల్లో ఉన్నాడు. నేను ఒక్కదాన్ని వెళ్ళాలి, ఎలాగా వెళ్ళాలని అయితే బలంగా ఉంది, కానీ నాకు తెలియదు. స్టేషన్లో దిగి తిరుమల ఎలా వెళ్ళాలి, తిరుపతిలో ఎక్కడ ఉండాలి, ఇవన్నీ నాకు అసలు ఏమీ తెలియదు. సో ఈ బాబుకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్లేసెస్ ఇస్తున్నారు. ఆఫ్టర్ 2 months ప్లేసెస్ అలాట్మెంట్స్ చేసినప్పుడు అందరికీ ఆల్మోస్ట్ పిల్లలందరికీ కూడా స్కాటర్ అయిపోతున్నారు పిల్లలందరూ. టాటా కంపెనీలో వచ్చింది వాడికి ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్ కింద. ఆ టైంలో పిల్లలందరూ కూడా వీళ్ళకి మార్నింగ్ నుంచి లిస్ట్ మొదలైపోయింది. ఆ లిస్ట్లో నేమ్స్ ఎలా అంటే భోపాల్ ఒకళ్ళు, గుజరాత్ ఒకళ్ళు, డిఫరెంట్ స్టేట్స్ అనమాట, ఢిల్లీ ఒకళ్ళు. వాళ్ళ ఏజ్ అంత అప్పుడు 22 years. ఇలా వెళ్తుంటే ఇంకా నేను చాలా టెన్షన్ పడుతున్నాను, వాడు టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే అదర్ దాన్ మన స్టేట్ వాడికి ఎక్కడ అలవాట్లేదు, పైగా వాడికి 22 years. ఎలాగా వాడికన్నా ఎక్కువ నేను టెన్షన్ పడుతున్నాను. ఆ రోజు రిజల్ట్స్ డిక్లరేషన్ అంటే ఎక్కడికి ఎవరిని ఇవ్వాలో పొద్దుటి నుంచి లిస్టులు వస్తున్నాయి. ఈలోపు మార్నింగ్ నుంచి లిస్టులు మొదలైనవి. ఇంకా బాబు పేరు రాలే, మధ్యాహ్నం 2, 3 అవుతుంది. వీడు టెన్షన్గా ప్రచారాలు చేస్తున్నాడు. నాకు లోపల టెన్షను, కానీ వాడు ఎదురుగా మనం బయటపడలేము, ఇంకా కంగారు పెట్టినట్టు అవుతుంది. ఆఖరికి నేను అన్నాను, తెలంగాణ వచ్చినా ఆంధ్ర వచ్చినా పర్వాలేదురా అంటే వాడు ఎన్నాడు, ఈవెన్ చెన్నై వచ్చినా పర్లేదమ్మా, మన పక్కనే ఉంటుంది. కానీ మరీ ఎక్కడో బీహారో ఒరిస్సానో ఇంకేయో ప్లేసెస్, నాకు తెలియని ప్లేసెస్ అయితే కష్టం. మెయిన్ నీ గురించి అమ్మ టెన్షన్ నాకు. నేను ఉండగలుగుతాను, నువ్వు రావడం వెళ్ళడం చాలా కష్టపడతావు, అంత దూరం జర్నీ చేయాలంటే నాన్నకు అస్తమానం కుదరదు, నీ గురించి నాకు టెన్షన్ అన్నాడు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది టైంలో. సరే 3 అయిపోయింది. 3 గంటలకి వాడు ఒక్క గెంతు మీద వచ్చాడు నా దగ్గరికి. అమ్మ నీకు తెలుసా, నీకు గుడ్ న్యూస్ అన్నాడు. నేనేదో పనిలో ఉన్నాను, ఏంటి నాన్న అంటే, అమ్మ నాకు తిరుపతి వచ్చిందమ్మా ఫస్ట్ పోస్టింగ్ అన్నాడండి. నిజంగా నాకు అసలు ఏం మాట్లాడాలో షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అప్పటికి 2-3 నెలల నుంచి విపరీతంగా బాధపడుతున్నా. తిరుపతి ఎవరు తీసుకెళ్తారు, నేను వెళ్ళాలి, నేను ఉండాలి, నన్ను ఎవరు తీసుకెళ్తారు పైకి.
నాకు అసలు ఏమీ రాదు, చూడాలని పిచ్చిగా అనిపిస్తుంది స్వామివారిని అని అనుకుంటుంటే వీడు ఆ మాట అనేసరికి నేను కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయండి నాకు. ఎందుకంటే బాబు వెళ్ళాడు అంటే వాడిని అక్కడ సెట్ చేయడానికి నేను వెళ్ళాలి. తిరుపతి వెళ్ళానా నాకు బాబు తోడున్నాడు, నేను తిరుమల పైకి కొండెక్కడానికి. ఒకరోజు ఇద్దరం ప్లాన్ చేసుకుని ఎక్కుతాం. ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి అండి. నిజంగా నాకైతే మీరు నమ్మరు, వాడు జూన్లో పోస్టింగ్ అనమాట. జూన్ ఎప్పుడు వస్తుందా అని మార్చి నుంచి ఎదురు చూడటం మొదలుపెట్టాను. జూన్ 17th మేబీ 19th తిరుపతి వెళ్ళాడు. వాడు కూడా నేను వెళ్ళాను. అక్కడ తెలిసిన వాళ్ళ అన్నయ్య ఇంట్లో దిగి నెక్స్ట్ డే మీకు అప్పుడు నాకు దర్శనం టికెట్ ఆ ముందే చేయించుకున్నాను లేండి. ఆన్లైన్లో ఓపెన్ అయినాయి. 23rd 24th నాకు దర్శనానికి చేయించుకున్నాను జూన్. నేను ఇమ్మీడియట్గా బాబుకి అవ్వలేదనుకోండి, వాడు ఏదో ఆఫీస్ వర్క్ కదా అప్పుడప్పుడే చేయించుకొని అంటే వాడు నన్ను కొండ మీద దిగబెట్టాడు. దర్శనం చేసుకుని స్వామివారిని కళ్ళారా చూసి మళ్ళీ కిందకు వచ్చానండి. మళ్ళీ వాడు ఉన్నాడు, శ్రీనివాసం దగ్గర ఉన్నాడు. బస్సు ఎక్కిపోమ్మ అక్కడ దిగిపో అన్నాడు. కొండ మీద వెళ్ళే బస్సు ఎక్కిచ్చాడు, దిగే బస్సు ఎక్కించాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ నుంచి అందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాను. దర్శనం చేసుకున్నాను. 300 రూపాయల దర్శనం. నిజంగానండి నాకు అంత అద్భుతం అంటే స్వామి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఆ తిరుపతి కొండ అంతా అంటే దర్శనం ఒక్కటే కాదు, నేను ఫీల్ అవుతాను. మొత్తం ఆ ఏరియాస్ అన్నీ, ఆ మాడవీధులు, ఆ పుష్కరిణి, ఆ పోటు, ఆ వెంగమాంబ దాంట్లో భోజనం చేయడం, ప్రతిదీ కూడా అసలు ఒకలాంటి అనుభూతి. స్వామివారి పక్కనే ఉన్నాను అనుకుంటా. అలా తిరిగి ఆ సుపదం ప్లేసుల్లో చెట్లు ఉంటాయండి, మనం నడిచే దారిలో, మీకు గుర్తుందో లేదో, సుపదంకి వెళ్తాం కదా, అక్కడ కూర్చొని కాసేపు అక్కడ ఏదో కాస్త టీ తాగి అసలు ఎంత అద్భుతం అంటే, నేను 4 రోజులు ఉన్నాను తిరుపతిలో. ఎవ్రీ డే మార్నింగ్ అక్కడ కింద బస్ స్టాండ్లో బస్ కాంప్లెక్స్లో బస్సు ఎక్కేయడం, ఉంటాయిగా మన కొండ మీదకి వెళ్ళే బస్సులు, అది ఎక్కేయడం. మళ్ళీ పైన ఈవినింగ్ ఎక్కేటప్పుడు మా అబ్బాయికి ఫోన్ చేయడం. ఎవ్రీడే దర్శనం లేదు కానీ కూర్చొని దాన్ని వెళ్ళి ఆ గొల్ల మండపం ఎదురుగా ఆ మాడవీధుల్లో తిరుగుతా మధ్యాహ్నం ఆకలిస్తే వెంగమాంబ దగ్గరికి వెళ్ళి భోజనం చేయడం. మళ్ళీ ఆయన ఎదురుగా కూర్చొని ఆ సహస్ర దీపాలంకరణ ప్లేసుల్లో అక్కడ కూర్చోవడం, ఆ మెట్ల మీద కూర్చొని ఆయన చాంటింగ్ వింటా, ఆ గోవిందనామాలు వింటా. నిజంగా మా బాబు 6 నెలలు ఉన్నాడండి తిరుపతిలో. ఈ 6 నెలల్లో ఎన్నిసార్లు కొండ మీదకి ఎక్కాను. దర్శనం 3-4 సార్లు చేసుకున్నాను. ఎవ్రీడే వెళ్ళిన వారంలో 4 రోజులు తిరుపతి కొండ మీదే ఉండేదానండి నేను. అసలు అంత అద్భుతం. ఇదిగో అక్కడ తీసుకున్నదే ఈ స్వామివారి విగ్రహం అండి. చూడండి ఎంత అద్భుతమైన విగ్రహం అంటే, ఆయన మీరు దగ్గరగా పెడతాను నేను, నవ్వుతూ ఆయన. ఇది లేపాక్షి అండి, కింద శ్రీనివాసంలో లేపాక్షి ఉంది కదా, అక్కడ తీసుకున్నానండి వాళ్ళ దగ్గర. ఈ స్టోను, మరి ఇది ఏం మెటీరియల్ స్టోన్ అని అన్నారు. ఇది నేను తెప్పించుకున్నానులేండి, ఇది మన మీషోలో తెప్పించుకున్నాను. ఇది స్వామివారికి ఇలా ఆహారం అలంకరించవచ్చని. అసలు మీరు విగ్రహాన్ని చూస్తే పాదాల దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి. అసలు స్వామివారే నా ఎదురుగా నిజస్వరూప. నాకు ఫస్ట్ దర్శనం కలిగింది కూడా అదేనండి, నిజరూప దర్శనం. అంటే అంత పూర్తిగా ఆయన ఏం కనిపించలేదు, బట్ ఇదే నిజరూప దర్శనం అంట. ఇలాగా ఆభరణాలు లేకుండా కనిపిస్తారు ఆయన. దూరం నుంచి కదండి, మేము 300 రూపాయల టికెట్కి అంతగా చూసుకోలేకపోయాను నేను. బట్ చూడండి ఎంత అద్భుతం. అసలు ఆయన నవ్వు చూడండి, చిరునవ్వు, ఎంత అందమైన నవ్వు, అసలు చిన్ని గెడ్డం. నాకైతే అసలు చాలా ఇష్టం అండి విగ్రహం అంటే. ఇది కిందకి శ్రీనివాసంకి వచ్చి మా అబ్బాయి 10 నిమిషాలు ఆగమ్మ వస్తున్నాను అన్నాడు. శ్రీనివాసం లోపల లేపాక్షి ఉంటుంది, లేపాక్షి ఎంపోరియం ఉంటుంది. అక్కడ వెళ్ళి చూస్తే ఈ విగ్రహం కనిపించిందండి. చాలా ఉన్నాయి. ఇంకా దీన్ని తెచ్చేసుకొని బాబు వచ్చేలోపు నేను ఈ షాపింగ్ చేసేసుకున్నాను. ఈయన్ని కొనుక్కున్నాను. ఎంత 1400 చెప్పారు అప్పట్లో, నేను 1200కి అడిగాను, ఇచ్చారు. నాకు ఇంక ఇది ఫేవరెట్ అనమాట. నాకు 7 వారాల శనివారాలు చేసినప్పుడు కూడా లాస్ట్ వారం పెట్టుకున్నాను. ఎక్కువ పూజ గదిలో పెట్టానండి దీన్ని, ఎందుకంటే ఆ హారతులు, ఆ దీపారాధనలు చేసినప్పుడు దానివల్ల ఏదన్నా ఇది ఎఫెక్ట్ అవుతుందేమోనని భయం. మెటీరియల్ మరి స్టోన్ అవుతానన్నారు, మరి
చూడండి అసలు ఇది కూడా నేను ఏం చేశానంటే ఇంకా పెయింట్స్ వేసుకున్నాను, అంటే కొంచెం లైట్గా అనిపించింది నాకు. ఇవి మన ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని ఇవన్నీ కూడా వేసానండి. గోల్డ్ కలర్ అన్నీ వేసి, ఇది మాత్రం మన మీషోలో దొరికిందండి. 150 100 తీసుకున్నారు ఇది. ఇలాగ ఆయనకి పూర్తిగా ఇలా హారం వేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. నిజంగానండి నేను అప్పటి నుంచి ఎంత పిచ్చిగా ఈయన ఆరాధిస్తున్నానంటే, నాకు ఆయన ప్రెజెన్స్ పక్కనే ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడు. ఎంత కష్టం అనిపించినా ఆయన ఉన్నారు. అంటే కష్టాన్ని మనం అనుభవించాలి, కష్టాన్ని తీసేయమని అడగలేము, అనుభవించే ధైర్యం రావాలని కోరుకోవాలి, అంతే అంతే కదా. సో ఇది ఎందుకో మీకు చాలా ఉంటాయి అనుభవాలు షేర్ చేసుకోవడానికి. ఏం లేదండి, జస్ట్ మనకి భగవంతుడి మీద నమ్మకం పోకుండా ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది మనకు ఎదురుపడిన సందర్భాలను బట్టి. ఆ టైంలో ఒకరికొకరం ఇలాగ మాట్లాడుకుని భగవంతుడు ఉన్నాడు, ఆయన మనకి ఆ మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. కష్టాన్ని మన మన కర్మానుసారం అనుభవించాల్సిందే అనేది మా అమ్మ. అనుభవించాలి, కానీ దాన్ని ఎంత ధైర్యంతో మనం ఎదుర్కొంటున్నాం అన్నది ఈయన ఆ శక్తి మనకిస్తారు. అంటే ఏ భగవంతుడైనా, ఏ రిలిజియన్ అయినా, ఏ మతంలో అయినా ఉంది అది. ఏ మతానికి సంబంధించిన జీసస్ అయినా, అల్లా అయినా, ఎవరైనా వాళ్ళ బోధల్లో అవే ఉంటాయి కదా. సో వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నేను ఇది షేర్ చేసుకోవాలి, నా వచ్చి రాని లాంగ్వేజ్లో నేను మీతో చెప్పేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఓపిక్గా విన్నందుకు. ఇంకా చాలా ఉన్న ఎక్స్పీరియన్సెస్ నేను బాగా ఆయన ప్రెజెన్స్ని ఫీల్ అయింది బాబా వారి వలన. సో అవి కూడా నేను షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.